శుభములు కూర్చి స్వామికి నేడు, శుభములు కూర్చి స్వామికి నేడు, సేవలు చేయ వేళాయరండి, సేవలు చేయ వేళాయరండి, మనసార దరి చేరు ఆరేడు మన తోడు, మనసార దరి చేరు ఆరేడు మన తోడు, జాగును వీడి వేడగరండి, జాగును వీడి వేడగరండి. ప్రత్యేక విధముగా Thanksgiving Mass for all the blessings showered upon family and for the departed soul of Gade Inaredi and all other souls to rest in peace. Mass offered by Gade Lucirani family members. Mass for Almighty God for all the blessings and protection upon all family members, friends, relatives, and all our humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel, offered by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Marie Karan Kumar, Mass offered by Boga Arogyam and family. For the departed souls of Madimi Velangani Raju and Madimi Amardeep to rest in peace, Mass offered by Madimi Annapurna. For God's protection and good health of Manohar Sagar, Amal Sagar and Parvati, and for God's wisdom and bright future of Amal Sagar, Mass offered by Parvati. For the departed soul of Mary Shanti to rest in peace, and for the bright future for her children, Mass offered by Pushpa. For God's blessings upon St. Anne's School, Janagam, Mass offered by Sister Mary. For God's blessings, good health, long life to Savitri, Krishna, on the occasion of wedding anniversary, Mass offered by family members. అదేవిధముగా ఈనాడు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సింధుకి దేవుడు గొప్ప భవిష్యత్తును దయచేయాలని, ఆ బిడ్డను గొప్పగా దీవించాలని, ఆశీర్వదించాలని, పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యములు దయచేయాలని, ఒక గొప్ప భవిష్యత్తును దేవుడు దయచేయాలని, తన యొక్క కుటుంబంలో తన యొక్క అన్నను తల్లిదండ్రులను దీవించినట్లుగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి అయినటువంటి శ్రీసభతో కలిసి పునీత అగస్తీను పీఠాధిపతి, శ్రీసభ వేద పండితుడు ఈయన యొక్క స్మరణను చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి దినమున ఆమె తల్లి మౌనికమ్మ విడువాక చేసినటువంటి ప్రార్థన, విజ్ఞాపన దేవుడు ఆలకించి తన కుమారుడిని ఏ విధముగా ప్రతి బలహీనత నుంచి, ప్రతి వ్యసనము నుంచి, వ్యామోహముల నుంచి విడుదలను, విముక్తిని దయచేసి దేవుని సేవకునిగా దేవుని కొరకు పరిచర్య జరిగించుటలో ఏ విధముగా వాడబడ్డాడు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. అంత గొప్ప ధన్యత దేవుడు మన బిడ్డలందరికీ కూడా దయచేయాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయించుండగా దేవుడు తప్పక ప్రార్థన ఆలకిస్తాడు. ఆ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు అని ఈనాటి ఈ యొక్క పునీతిని పండుగ మనకందరికీ తెలియచేస్తుంది. కాబట్టి ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన, మీ యొక్క కన్నీరు వృధా కానివ్వడు దేవుడు. తప్పక మీ బిడ్డల జీవితాన్ని దేవుడు మార్చగలిగిన వాడు, వారికి ఉన్నతమైనటువంటి భవిష్యత్తును దయచేయగలిగినటువంటి దేవుడు. కనుక మౌనికమ్మ వలె ప్రార్థన చేద్దాం.
అగస్త్యునిలాగా మీ బిడ్డలు కూడా ఒక ఉన్నతమైనటువంటి దీవెనలు పొందుకోవటానికి ప్రార్థన చేద్దాం. ఈ యొక్క పరమ పవిత్ర విందును యోగ్యరీతిగా కొనియాడి నిమిత్తము మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. అందరము కళ్ళు మూసుకొని మనసులను తెరిచి దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యములను జరిగించి ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీను లేదు. అనేక మంది ఆర్థిక ఇబ్బందులను ఉండగా సహాయము కొరకు ప్రార్థన చేయమని అడుగుచున్నారు. దేవుడు తప్పక ఆయన గుప్పిలిని విప్పి ఆర్థిక ఇబ్బందులలో కొట్టుమిట్టాడుచున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆదుకోవాలని ప్రార్థన చేద్దాం. బిడ్డల చదువుల నిమిత్తము ప్రార్థన చేయమని అడిగి ఉన్నారు. బిడ్డలకు ఆరోగ్యము నిమిత్తము, బిడ్డలు విధేయత కలిగి జీవించట నిమిత్తము ప్రార్థన చేయమని అడుగుచుండగా దేవుడు మన ప్రార్థనను ఆలకించి మీ బిడ్డలందరికీ కూడా గొప్ప భవిష్యత్తును, జ్ఞానమును, ఆరోగ్యమును, విధేయతలున్నటువంటి ఆశీర్వాదమును బిడ్డలందరికీ దయచేయాలని ప్రార్థన చేద్దాం. గృహము కట్టుకొని చూడగా దేవుడు సహాయము చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంతానము లేనటువంటి బిడ్డలు సంతానము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వీసా ఇంటర్వ్యూలో విజయమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకను అనేక వ్యసనములలో, బలహీనతలలో కొట్టుమిట్టాడుచున్నటువంటి వారికి విడుదలను, విముక్తిని దయచేయమని ప్రార్థన చేయిస్తూ ఉన్నారు. ఇంకను వ్యక్తిగతమైనటువంటి అవసరములన్నిటినీ కూడా దేవాతి దేవునికి తెలియచేస్తూ అందరము ప్రార్థన చేద్దాం. ప్రార్థించదము. ఓ ప్రభువా, పునీత అగస్త్యునకు నీవు ప్రసాదించిన మనస్తత్వమును నేడు నీ శ్రీసభ యందు పునరుద్ధరింపుము. తద్వారా మేము కూడా అదే మనస్తత్వమును కలిగి ఉండి విజ్ఞాన నిధియగు నీ ఎడల తృష్ణ కలిగి ఉందుము. పవిత్ర ప్రేమకు కర్తవైన నిన్నే మేము వెదకున్నట్లు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించాడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్నము పునీత పౌలు తెస్సలోని ప్రజలకు రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు మరియు 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క రాకడ విషయమును మనము ఆయనను కలుసుకొనుటకు సమావేశమగు విషయమును మిమ్మును అట్లు ఆర్థించున్నాము. దేవుని దినము వచ్చును వాదమును విని మీరు తెలియక పొరబడరాదు, తబ్బిబ్బు పడరాదు. బహుశా ప్రవచన పూర్వముగా కానీ లేక బోధన పూర్వము కానీ ఎవరో అటులో చెప్పి ఉండవచ్చు, లేక మేము ఏదియో ఒక లేఖనము అట్లు రాసితేనియు చెప్పుచుండవచ్చు. ఎవని చేతినో ఏ విధముగానూ మోసపోకుడు. మొదట తిరుగుబాటు రాలేదు, వినాశపుత్రుడా, పాపకారుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. మేము మీకు ప్రబోధము సువార్త ద్వారా దేవుడు మిమ్ము దీనికై పిలిచెను. మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క మహిమలో మీరు భాగము పొందుటకై ఆయన మిమ్మును పిలిచెను. కనుక సోదరులారా, దృఢముగా నిలిచి మేము మీ బోధనలను లేఖనములోను మీకు తెలిపిన ప్రభావము సత్యములనే అట్టుపెట్టుకొని ఉండుడు.
మనలను ప్రేమించి అనుగ్రహముతో శాశ్వతమైన ఊరటను చక్కని నిరీక్షణను మనము ప్రసాదించిన మన తండ్రి అయిన దేవుడిని, మన ప్రభువగు యేసుక్రీస్తుని మీ హృదయములను ఉల్లాసపరిచి మిమ్ము సమస్త సత్కీలనందు స్థిరపరచుగాక. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. బాహుబలముతోను పరాక్రమముతోను ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి కొని వచ్చెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. రెల్లు సముద్రమును పాయలుగా చీల్చెను. ఫరోను సైన్యమును అతడు ముంచి వేసెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ఎడారి గుండ తన ప్రజలను తోడ్కొని పోయెను. సుప్రసిద్ధ ప్రభువులను నాశము చేసెను. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 32 వరకు వాక్యము. మత్తయి సువార్త 23వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 27 నుండి 32 వరకు వాక్యము. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండి ఉండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనపట్టినను
లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండి ఉన్నారు. అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మింతురు. మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో వారితో భాగస్థులమై ఉండెడి వారము కాము అని మీరు చెప్పుదురు. వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు. కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గత 3 రోజులుగా మనము చదువుకున్నటువంటి వాక్యము మత్తయి సువార్త 23వ అధ్యాయము 13వ వచనం నుంచి ఇప్పుడు 32వ వచనం వరకు మనము గత 3 రోజులుగా చదువుకుంటూ ఉన్నాం. ఈ వాక్యములో దేవుడు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్ర బోధకులను, పరిసయ్యులను గద్దించుచు పలికినటువంటి కొన్ని మాటల గురించి మనము ధ్యానం చేద్దాం. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, అయ్యో అంధులైన మార్గదర్శులారా, అయ్యో అవివేకులారా, అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, అయ్యో కపట భక్తులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా అని దేవుడు సాక్షాత్తుగా పలికినటువంటి మాటలు. ఇక్కడ ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు ఎవరు అనంటే, ఏదో ఒక విధంగా దేవుని యొక్క వాక్యమును ప్రకటించేటువంటి వారే. ధర్మశాస్త్రమును, మోషే గారు రాసినటువంటి ఆ యొక్క గ్రంథమును వివరించేటువంటి అధికారము కలిగినటువంటి వారు. దేవుని యొక్క ధర్మశాస్త్రమును గురించి క్షుణ్ణమైనటువంటి జ్ఞానము కలిగిన వారు, ఆలోచన కలిగిన వారు, దానిలో ఉన్నటువంటి దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ఆలోచనలను, దేవుడు చేసినటువంటి ప్రతి కార్యములను, నియమములను, శాసనములను, ఆజ్ఞలను అన్నింటిని గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలిగిన వారే ఈ యొక్క ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు. మరి ఇటువంటి వారిని గురించి యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అయ్యో వంచకులైనటువంటి వారా, అయ్యో అంధులైనటువంటి మార్గదర్శులారా, అయ్యో కపట భక్తులారా, వేషధారులారా, వంచకులారా అని దేవుడు పిలుస్తున్నాడండి. కారణం ఏంటి అంటే, వారి యొక్క బోధన ఒక విధంగా ఉంటే వారి యొక్క ప్రవర్తన మరొక విధంగా ఉన్నది. వారి యొక్క బోధన వెలుగుకు సంబంధించిందైతే వారి యొక్క జీవితము, విధి విధానాలు చీకటిని పోలినటువంటి జీవితము. చివరిలో యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాట చెప్పారు కదా, అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారు. అది బయటకు అందముగా కనిపించినప్పటికీ లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ నిండియుండును. అట్లే మీరు బయటకు నీతిమంతుల వలె కనపట్టినను లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండి ఉన్నారంట. బయటకు చూపట్టడానికి ఎలా ఉన్నారు అనంటే, చాలా నీతిమంతులని, యథార్థవంతులని, పరిశుద్ధులని గొప్పలు చెప్పుకుంటూ బయటకు కనిపిస్తున్నారు. కానీ లోపల అంతరంగం ఎలా ఉన్నదంటే పరిపూర్ణముగా కలుషితమై ఉన్నది. వాసన కొట్టేటువంటి స్థితిగతులు, మలినము, విభేదాలు, వర్గాలు కలిగినటువంటి జీవితాన్ని వీరే జీవించున్నారండి. ఇటువంటి వారిని గురించి యేసుక్రీస్తు వారు చాలా పరుష పదజాలను ఉపయోగించి గద్దిస్తున్నారు, సరిచేస్తున్నారు. కారణం ఏంటి అంటే, వారి యొక్క బ్రతుకంతా కూడా ఎలా ఉన్నదనంటే మనుషుల ఎదుట గొప్ప చూపించుకోవాలి, గొప్పలు చెప్పుకోవాలి, నేను ప్రముఖుడిని, నేను గొప్పవాడిని అని చెప్పి చెప్పుకోవడానికి ఆశపడుతున్నారు. కానీ జీవితము, వారి యొక్క ప్రవర్తన, ఆలోచనలు, అలవాట్లు ఎలా ఉన్నాయి అనంటే దేవునికి బహుదూరస్తులుగా జీవిస్తున్నారు. ఒకసారి వాక్యం చదువుకుందామండి.
మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు. మానవులు ఏర్పరిచిన నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. మరియు ఆయన వారితో, ఆచారముల నెపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు. వీరికి ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటనంటే, వీరి యొక్క ఆలోచనలను దేవుడే బయలుపరిచినట్లుగా, దేవుడే వారితో మాట్లాడినట్లుగా వీరేం చేస్తున్నారంటే చిత్రీకరిస్తున్నారు. ఎంతలానంటే అనేక మంది జనములను దేవుని పేరిట మోసం చేస్తున్నారు, మభ్య పెడుతున్నారు, మాయలోనికి నడిపిస్తున్నారు. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యములో ఈ జనులు కేవలము మాటలతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచినటువంటి నియమములను దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు. కావున వారు చేయు ఆరాధన వ్యర్థము. ఇక్కడ వీరి యొక్క స్వకీయమైనటువంటి ఆలోచనలు, స్వకీయ లాభాలు ఇవన్నిటిని గణించుకొని ఏం చేస్తున్నారంట, ఇవన్నీ కూడా దేవుడు మాతో మాట్లాడి మాకు తెలియచేశాడు అని అనేక మందికి ప్రకటిస్తుంటే, అమాయకులైనటువంటి ప్రజలు ఏం చేస్తున్నారండి, ఈ బోధనలన్నిటిని అంగీకరించి ఇటువంటి క్రూరమైనటువంటి మనస్సు కలిగిన వారిని, అజ్ఞానులను నమ్మి మోసపోతున్నారు. వీరి మాటలు ఎలా ఉంటాయనంటే, తేనె అంత మధురంగా ఉంటే మాటలు, కానీ మనసంతా ఫుల్ ఆఫ్ పాయిజన్, విషం కక్కేటువంటి మనసు కలిగినటువంటి వీరు మాట్లాడేటువంటి ప్రతి మాట ఎంతో చక్కగా ఉంటుంది, తీయగా ఉంటుంది, వినుటకు చాలా వినసొంపుగా ఉండేటువంటి మాటలు. ఎంతలానంటే, అమ్మ బాబోయ్, నిజంగానే దైవ స్వరూపుడు, దైవ సంభూతుడేనా, ఈయన్ను చూస్తే దేవుని చూసినట్లే అనేటువంటి ఒక భావనను వారి మాటల ద్వారా క్రియేట్ చేస్తారు. సృష్టించగలిగినటువంటి నైపుణ్యత వీరి సొంతం. కానీ మనసులో చూస్తే కాళ్ళకోట విషము. అటువంటి వారే ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులంట. వీరిలో నిజాయితీ లేదు, వీరిలో నిబద్ధత లేదు. వీరంతా కూడా మోసమును జరిగించుటకు ఆతురత పడేటువంటి వారు. వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళారు అనుకోండి, ఫంక్షన్కి వెళ్తే ఏం కావాలనుకుంటారు, ఎక్కడ కూర్చోవాలనుకుంటారు అంటే ప్రధానమైనటువంటి ఆసనం. అది లేదనుకోండి వీడు పెళ్ళికి రాడు. 10 మంది నేను చుట్టూ చేరి గొప్ప చెప్పకపోతే పెళ్ళికి రాడు, ఎక్కడికి రాడు, ఎవరిని పట్టించుకోడు. కారణం ఏంటో తెలుసా, అతనికి కావలసినటువంటి రికగ్నిషన్ దొరకల, ఆ ఆసనం ఇవ్వలేదు. వీళ్ళేంటంటే వందన వచనాలు కోరుకుంటారంట, అనేక మంది వచ్చి గొప్ప చెప్పాలి, ఇది వీళ్ళకున్నటువంటి ఆశ. కానీ దేవుని వాక్యం ఏమంటున్నది, తనను తాను హెచ్చించుకొని వాడు తప్పక తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొని వాడు తప్పక హెచ్చింపబడును. కానీ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వీళ్ళు ఏం కాంక్షిస్తున్నారు అనంటే, ప్రధాన ఆసనాలను కాంక్షిస్తున్నారు, వందన వచనములను కాంక్షిస్తున్నారు. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సాల్యుటేషన్స్, గ్రీటింగ్స్ అండ్ మస్ట్ బి ఆనర్డ్. ఇది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అది లేకపోతే చిన్న చూపు చూస్తారు వాళ్ళని. ఇది వీళ్ళ యొక్క తత్వము. అండ్ వీళ్ళకున్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, వాక్యమును వక్రీకరించుటలో వీళ్ళు సిద్ధహస్తులు, నైపుణ్యమును గడించిన వారు. మాటలతో మాయిచ్చగలిగినటువంటి నైపుణ్యము, సామర్థ్యత వీరికి ఉన్నటువంటి వెన్నత పెట్టినటువంటి విద్య. వీరిని గురించి దేవుడు చెప్తున్నాడు కదా, అయ్యో వంచకులారా, వేషధారులారా, అంధులారా. ఈ మాటలు యేసే చెప్తున్నాడండి. ఇప్పటి ప్రపంచంలో ఇటువంటి ప్రవర్తన కలిగిన వారు నీకు కనిపించట్లేదా? కేవలము దేవుని పేరిట మోసం జరుగుతుంది. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలండి? మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి?
ప్రతి విషయంలో దేవుడికి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎవరు ఏం కోరుకుంటున్నారు తెలుసా? మొదటి స్థానం నాకు ఇవ్వాలి. ఏంటి నీలో గొప్పతనం? ఎందుకనంటే నేను ధర్మశాస్త్ర బోధకుణ్ణి, నేను పరిసయ్యుడును, నాకు జ్ఞానం ఉంది. ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అభిషేకము దేవుని వాక్యమును ప్రకటించడానికి. కనుక నేనే గొప్ప. అసలు దేవుడు లేకపోతే నువ్వెవరు? నీ జీవితం ఎక్కడా? ఎలాంటి స్థితిగతులు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు తెలుసుకోలేకపోతున్నావు కదా. ఈరోజు వాక్యములో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. వీళ్ళన్నిటిని కూడా ప్రకటిస్తారు కానీ దేనిని ఆచరించరు. వీళ్ళు ఎవరిని చేర్చుకుంటారనంటే వీళ్ళ పక్షముగా వీళ్ళను గొప్ప చెప్పే వాళ్ళని వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అదే ఒక పేదవాడైతే చేర్చుకుంటారా? ధనికుడు అనుకోండి, మనకు ఉపయోగపడతాడు కదా, మన అవసరాలు నెరవేర్చబడతాయి కదా అని చెప్పి చేర్చుకునేటువంటి మనసు వాళ్ళది. అది ఒక పేదవాడైతే ఒక ధనికుడిని హత్తుకుంటారు, అది ఒక పేదవాడిని హత్తుకోగలుగుతారా? చిన్న చూపు, నిందించటము, అవమానించటము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పట్టణంలో పౌలు గారు అంటున్నారు కదా, మేము మా అవసరం నిమిత్తము మీ మీద ఆధారపడలేదు, ప్రతి విషయం నిమిత్తం మేము పని చేసి సంపాదించుకున్నాం అంటున్నారు. మేము చేసేటువంటి పనికి మాకు అర్హత ఉంది, అయినప్పటికీ కూడా మేము మా శక్తిని బట్టి మా పనిని బట్టి మేము సంపాదించుకొని జీవించామని చెప్తున్నారండి. ఎవరు చెప్పారు తెలుసా మాట? దేవుని యొక్క సేవకుడు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పిన మాట. ఆయన కంటే గొప్పవాళ్ళమా మనం? ఆయన కంటే జ్ఞానివా? ఆయన కంటే ఉన్నతమైనటువంటి అభిషేకం కలిగిన వాడివా? కాదు కదా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిద్దాం, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం, మన చుట్టూ ఉన్నటువంటి వారు దేనికోసం మన దగ్గరికి వస్తున్నారు. మన దగ్గర ఏదో ఆశించే కదా, అదే మన దగ్గర ఏమీ లేకపోతే. మనం యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం కదా, నిజమైనటువంటి స్నేహితుడంట మనం కష్టంలో ఉన్నా, ఆపదలో ఉన్నా, ఇంకెటువంటి పరిస్థితిలో ఉన్నా, దుస్థితిలో ఉన్నప్పటికీ వాడు మన వెంటనే ఉంటాడంట, వెనువెంటే ఉంటాడు. అదే మనల్ని ప్రేమించినటువంటి ఒక స్నేహితుడు కష్టం వస్తే, బాధ వస్తే ఏం చేస్తాడంట? విడిచిపెట్టి పారిపోతాడు. మరి నీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆలోచన చేసి గమనం కలిగి జ్ఞానం కలిగి జీవిద్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చి తిని దేవా, నాకున్నవన్నీ చెంత చేర్చి అర్పించగా వచ్చి తిని దేవా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. స్వీకరించుమా నా అర్పణ, దయతో దీవించుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా రక్షణదాయక బలిని తిరుగు సంస్మరణ చేసుకొనుచు మేము నీ కరుణను దీనతతో ప్రార్థించుచున్నాము. నీ ప్రేమపూరిత కనికరముతో కూడిన ఈ దివ్య సంస్కారము మా సమైక్యమునకు చిహ్నముగాను ప్రేమబంధమునకు గుర్తుగాను ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి యగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును వసుగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్తానముగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలుగు మరేమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అగస్తిను గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము.
మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన యేసుక్రీస్తు ప్రభువు. ఈ యొక్క పరమ పవిత్ర విందుకు యోగ్యులముగా పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. మధురమైన విందు ఇది, మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు. నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. నాతో ఉంటే మీరు నిత్యము జీవింతురు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుతుని విందు. నిసరిపగా మరి నిసరి సని స పమ పని స. నిసరిపగా మరి
దానిని ఎరుగుదును. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను. గొర్రెల కొరకై నేను ప్రాణమునిచ్చెదను అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. అని ఆర్తితో పలికిన ప్రభుని త్యాగ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. జీవాహారము నేనే, నిత్యపానము నేనే. నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. జీవాహారము నేనే, నిత్యపానము నేనే. నన్ను భుజించి త్రాగుము, జీవము పొందుము. నాయందు మీరున్నచో మీయందు నేనుందును. నాయందు మీరున్నచో మీయందు నేనుందును. అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. అని ప్రీతితో పలికిన ప్రభుని జీవ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. అమరమైన విందు, ఇది అమరలోక విందు. దివ్యమైన విందు, ఇది దైవసుతుని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. మధురమైన విందు, ఇది మరపురాని విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తినొసగును ఈ విందు. ఈ విందు ప్రార్థించదము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన క్రీస్తు పరమ ప్రసాదము మమ్ము పవిత్రపరచునుగాక. అతని జ్ఞాన శరీరములో అవయవములమైన మేము అతని దివ్యదేహముగా రూపొందుదుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా, అమ్మా అమ్మా మాతా, అమ్మా
స్తుతించెదం సదా నిన్ను పొగడెదం. సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం.